Hi viewers, welcome to Markets at 12 noon. డీటెయిల్స్ లోకి వెళ్ళితే మార్కెట్స్ చూసుకుంటే ఒక పాజిటివ్ మోడ్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ 15 పాయింట్స్ పాజిటివ్ గా 11478 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 65 పాయింట్స్ పాజిటివ్ గా 38160 వద్ద మూవ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 87 పాయింట్స్ పాజిటివ్ గా 29683 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో చూసినట్లయితే భారతీయ ఇన్ఫ్రాటెల్ 3.5% వరకు టాప్ గెయినర్ లో ట్రేడ్ అవుతోంది. అండ్ ఓఎన్జీసీ 3.10%, భారతీయ ఎయిర్టెల్ 2.07%, హిందోల్కో నియర్లీ 2% అండ్ ఎస్బీఐ 1.5% పైగా అప్ మూవ్ లో ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే ఐషియా మోటార్స్ 2.12%, హీరో మోటోకార్ప్ 2%, లార్సన్ 1.88% అండ్ అదానీ పోర్ట్స్ 1.5%, బజాజ్ ఆటో ఒక 1% వరకు డౌన్ ట్రెండ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు కొంత మిక్స్డ్ గా ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొంత బెటర్ గా మూవ్ అవడం చూస్తున్నాము. కొంత అడ్వాన్సెస్ తో డిక్లైన్సెస్ తో కంపేర్ చేసినట్టయితే అడ్వాన్సెస్ కొంత హయ్యర్ సైడ్ లో ట్రేడ్ అవుతున్నాయి. కొంత కరెక్షన్ అనేది స్టిల్ ఇంకా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకుంటే కొంత బెటర్ టు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అడ్వాన్సెస్ 942 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ చూస్తే 737 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ గోల్డ్ చూస్తే ప్రస్తుతం కమోడిటీస్ లోకి వెళ్తే గోల్డ్ 0.29% పాజిటివ్ గా 31,744 వద్ద మూవ్ అవుతుండగా సిల్వర్ 0.36% పాజిటివ్ గా 38,044 వద్ద ట్రేడ్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ 0.27% నెగిటివ్ గా 4,082 వద్ద ట్రేడ్ అవుతుండగా నేచురల్ గ్యాస్ 0.20% నెగిటివ్ గా 195 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంత రిలయన్స్ ఒకటి టెక్నికలీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే ఈ స్టాక్లో కూడా చూస్తే ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. ఇక బీఎస్సీ మెరిన్ స్మాల్ క్యాప్ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే గ్రూప్ ఫైనాన్స్ 3%, భారత్ ఫోర్జ్ అరౌండ్ నియర్లీ 3%, జీఈటీ ఇండియా 2.85%, సీజీ కన్స్యూమర్ 2.5% అండ్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఒక 2.5% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే అబాన్ ఆఫ్షోర్ 5%, స్వెలెక్ట్ ఎనర్జీ 4.5%, కాఫీ డే 3.73%, జెట్ ఎయిర్వేస్ 3.33% అండ్ గ్రో ఫైనాన్స్ 2.5% పైగానే డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మెన్సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే డేని స్టార్ట్ చేయడం ఒక స్ట్రాంగ్ నోట్తో స్టార్ట్ చేసినప్పటికీ ఒక ఫ్యూ పాయింట్స్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది రావడం చూసాము. ప్రస్తుతం కనుక చూసుకుంటే మార్కెట్స్ కొంత ఫ్లాట్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. బట్ ఒక రేంజ్ బౌండ్ ట్రెండ్ అనేది కొనసాగుతుందని అనుకోవచ్చు. నిన్న కూడా చూసుకున్నట్టయితే ఓపెనింగ్ డే అంతా కూడా కొంతవరకు హైస్లో ట్రేడ్ అయినప్పటికీ క్లోజింగ్లో మటుకు కొంతవరకు ఫ్లాట్గా మార్కెట్స్ డేని క్లోజ్ చేయడం మనం చూసాము. ఈరోజు కూడా చూసుకుంటే ఏషియన్ క్యూస్ కూడా కొంతవరకు వీక్గానే కనిపిస్తున్నాయి. మన మార్కెట్సే ఇంకా కంపేర్ టు గ్లోబల్ క్యూస్ కొంత బెటర్గా మూవ్ అవడం చూస్తున్నాము. సో మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి మిడ్ సెషన్ వరకు? ఇప్పుడే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కానీ చూసుకుంటే ట్రెండ్ చాలా వరకు ఫ్లాట్గానే మనకి ఉండడం చూస్తున్నామండి. ఏమాత్రం కూడా మార్కెట్లో పెద్ద వోలటాలిటీ అనేది లేదు. అంటే కొంచెం ఓపెనింగ్ ఒక ఫ్లాట్గా ఓపెన్ అయింది, తర్వాత అక్కడి నుంచి కూడా స్టడీగా ఫ్లాట్గానే ట్రేడ్ అవుతుంది. అయితే ఇందులో భాగం కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మార్పులు అనేది ఉన్నాయి. నిఫ్టీ పరంగా పెద్ద మార్పులు అయితే మనకు కనపడలేదు. ఈరోజు గెయినర్స్లో చూసుకుంటే ఇన్ఫ్రాటెల్ ఒకటి, తర్వాత ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయి. మరోవైపు బ్యాంకింగ్లో ఎస్బీఐ ఈరోజు 300+ మార్క్ని క్రాస్ అయింది. తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ రెడ్డి ల్యాబ్స్ 27 పైకి రావడము చూస్తున్నాం. ఈరోజు ఫార్మాలో రెడ్డి ల్యాబ్స్, సన్ ఫార్మా ఒకటి బెటర్గా మనకి ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత వీక్ అయిన కౌంటర్స్లో కానీ చూసుకుంటే ఎన్టీపీసీ 15%, తర్వాత ఐషర్ మోటార్స్ ఒకటి 2%, ఎల్ఎన్టీ 2% దాకా మనకి వీక్గా ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ బెర్త్ కొంచెం పర్లేదు నిన్నటితో కంపేర్ చేసుకుంటే. నిన్న కూడా చూసాము సేమ్ ఫ్లాట్ ట్రెండ్ అనేది మార్కెట్లో ఉంది. ఈరోజు కూడా చాలా వరకు ఇదే విధమైన ఫ్లాట్ ట్రెండ్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న మనం చూసాము హై నుంచి నిఫ్టీ 100 పాయింట్స్ ప్లస్ నుంచి ఒక్కసారి మనకి పడ్డం చూసాం. ఫస్ట్ డిప్ అనమాట నిన్నటి రోజు అని ఫస్ట్ డిప్ ఏంటంటే ఇన్ని రోజులు మన మార్కెట్ ఏమాత్రం కింద పడకుండా క్లోజింగ్ పరంగా చూసుకుంటే ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు దాదాపు హైస్లోనే క్లోజ్ కావడం చూస్తున్నాము. అయితే నిన్న ఒక్కరోజు మాత్రం హై నుంచి కరెక్ట్ అయ్యి డిప్ వచ్చింది.
సో మనం నిన్నటి హైని మనం చూసుకుంటే 10,550 పైన ఉంది మనకి హై. 10,550 to 560 అనేది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 40-50 పాయింట్ పైన మనకి రెసిస్టెన్స్ అనేది నిఫ్టీకి ఉంది. కాబట్టి ట్రేడర్స్ దాటితేనే నెక్స్ట్ లెవెల్కి నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ లోపల స్టాక్ స్పెసిఫిక్ బాగా మనకి ఉండొచ్చు. నెక్స్ట్ ఫ్యూ డేస్ మార్కెట్ కన్సాలేషన్ ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగి చాలా ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్లో ఉంది. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ బాగా ఓవర్ బాట్లో కూడా ఉందండి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఒక చిన్న కరెక్షన్స్లో పిక్ చేసుకోమంటే ఇన్ని రోజులు మనకి ప్రైవేట్ బ్యాంక్స్లో మంచి బయింగ్ అనేది దాదాపు అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కొటక్ కానివ్వండి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కంపేర్ టు పిఎస్సి బ్యాంక్స్. పిఎస్సి బ్యాంక్లో మనకి ఒక ఎస్బీఐ మినహాయిస్తే మిగతా బ్యాంక్స్ అన్నీ కూడా సైడ్ వేస్లో ఉన్నాయి. ఎస్బీఐ ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత 300 పైన మనకి ప్రీవియస్ క్లోజింగ్ 300 ఉంది, బట్ ఈరోజు 300 పైన సస్టైన్ అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ 320 దాకా ఎస్బీఐ పెరగవచ్చు. కాబట్టి ఏదో ఒక స్టాక్ స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి పెద్దగా నిఫ్టీ రానున్న రోజుల్లో మేజర్ కరెక్షన్ వైపు ఉండకపోవచ్చు. అయితే కొంచెం ఈరోజు ఈ లెవెల్లో మాత్రం కొంచెం ఆడడానికి అవకాశం ఉంది. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో కొంత వీక్ అయిన మెటల్స్లో ఈరోజు చూసినట్టయితే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ట్రెండింగ్ కనుక చూసుకుంటే కొంత లోస్ నుండి ఒక రికవరీ అనేది రావడం చూస్తున్నాము. హిందోలకు ముఖ్యంగా ప్రస్తుతం చూసుకుంటే ఒక 2 to 2.5% మధ్య అప్ ట్రెండ్లో ట్రేడింగ్ని కొనసాగిస్తూ ఉంది. సో ఇప్పుడు ఏదైతే అప్ అనేది చూస్తున్నామో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే పర్లేదండి. అంటే ఓవరాల్గా మనకి గమనించాలి, మార్కెట్ స్ట్రాంగ్ అవుతుంది, మార్కెట్ స్ట్రాంగ్ ఉంది. రోజుకి మార్కెట్లో ఒక కొత్త అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. కొత్త అప్ ట్రెండ్ వైపు వెళ్తుంది అనమాట. కాబట్టి ఆబ్వియస్గా మనకి వీక్గా ఉన్న స్టాక్స్ కూడా మనకి స్ట్రాంగ్ అవుతాయి. సో అందులో భాగంగా హిండాల్కో స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు. 208 నుంచి 212 దాకా నెక్స్ట్ టార్గెట్గా చెప్పొచ్చు. బట్ ఇది మరి ఓవరాల్గా లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ ఉంటుందా అంటే అది మాత్రం చెప్పడం కష్టం అండి. ఓకే, ఇంకా గోడ్రేజ్ ప్రాపర్టీస్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. అరౌండ్ ఒక 3.5% వరకు అప్ ట్రెండ్లో ఈ స్టాక్ ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో ఇది రెసిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్కి కావచ్చు, లాంగ్ టర్మ్కి కావచ్చు, ఎక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు? అంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ ఓవరాల్గా ఈ మనకి రియల్ ఎస్టేట్ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ అండి. రీసెంట్గా ఇది ఈవెన్ బేర్ మార్కెట్లో కూడా పెద్దగా పడలేదు, అది గమనించాలి. నేను కూడా మేము చేసే 820 to 840 దాకా నెక్స్ట్ వెళ్ళొచ్చు. ఓవరాల్ కరెక్షన్స్లో ఒక ఇన్వెస్ట్మెంట్కి దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే శశి గారు, ఇక ఈ రోజు కనుక అబ్జర్వ్ చేస్తే ఏడీఏజీ గ్రూప్ ప్యాక్ స్టాక్స్ అన్నింటిలో ఒక ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కావచ్చు, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా మోవడం చూస్తున్నాము. ఐ థింక్ న్యూస్ బెస్ట్ రీజన్ కారణం చేత కూడా అయ్యి ఉండొచ్చు. ఏమైనా ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీకి మనీ అది హెల్ప్ చేసిన కారణం చేత కూడా ఆ రీజన్ కారణం చేత కూడా కొంత ఈ గ్రూప్ స్టాక్స్లో కొంత అప్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. సో ఇప్పుడు ఏదైతే అప్ ట్రెండ్ అనేది చూస్తున్నామో ఓవరాల్గా ఏడీఏజీ గ్రూప్ ప్యాక్ స్టాక్స్పై మీ విశ్లేషణ ఏంటారు? ఇప్పుడు ఏడీఐజీ ప్యాక్ అనేది జస్ట్ ఈరోజు మనకి ఇంతకుముందు ఎరిక్సన్ అనే అది టెలికామ్ అనే వాళ్ళకి మనకి ఏడీఐజీ ఆర్కామ్ ఒక 450 crores పైన పే చేయాల్సి ఉందండి. ఇది ఆల్రెడీ దీనికి సంబంధించి కోర్టులో ఉంది. అది కొన్నేళ్ళుగా కోర్టులో కేసు ఉంది. అయితే రీసెంట్గా ఈవెన్ కోర్టు కూడా అనిల్ అంబానీకి పే చేయమని మనకి కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది. సో 450 crores అనమాట. అది అటు మనకి ముఖేష్ అంబానీ ఆ మనీ పరంగా కొంచెం హెల్ప్ చేయడం అనేది కొంచెం ఈ ఓవరాల్గా సెంటిమెంట్ అనేది ఉంది. దాని కారణంగా ఈ స్టాక్స్ పెరిగాయి. అంతకుమించి పెద్దగా ఇది ఏంటంటే ఇది ఓవరాల్గా ఫండమెంటల్స్ చేంజ్ అయిపోయేంత మార్పు అయితే కాదు. ఎందుకంటే అది అవుతుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఫైనాన్షియల్ క్రైసిస్, చాలా హెవీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి. తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా కూడా ఒక బిజినెస్ మోడల్ అంటూ పెద్దగా స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ పరంగా ఏ కంపెనీ కూడా లేదు. దాదాపు అన్ని కంపెనీలు అటు రిలయన్స్ ఇన్ఫ్రా కానివ్వండి, ఆర్కామ్ కానివ్వండి, రిలయన్స్ క్యాపిటల్ కానివ్వండి అన్నీ కూడా చాలా వీక్గా ఉన్నాయి. కాబట్టి అంటే ఫండమెంటల్స్ చాలా వీక్ ఉన్నాయి. ఇప్పట్లో అవి ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు పెట్టినా కూడా ఇప్పట్లో అవి అంటే బిజినెస్ పరంగా బిజినెస్సే లేదు. దాని కారణంగా మనం అటువంటి స్టాక్స్కి దూరంగా ఉండడం బెటర్ అండి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో
హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. కుమార్ అండి, తిరుపతి నుంచి. చెప్పండి కుమార్. స్టాక్ మార్కెట్ ఇండియన్ బుల్ హౌసింగ్ ఫైనాన్స్ 707 దగ్గర సెల్లింగ్ చేశానండి. ఓకే. కవర్ చేసుకోవచ్చు ఇంట్రాడేస్ లో. ఇంట్రాడేకి చేశారా? అవునండి, ఇంట్రాడేస్ లో 707 దగ్గర సెల్లింగ్ చేశాను. అది ఫీచర్స్ లో క్యాష్ లో ఎక్కడ కవర్ చేసుకోవచ్చు? క్యాష్లో చేశారా, ఫీచర్స్లో చేశారా? ఏంటండి? క్యాష్లో చేశారా లేదంటే ఫీచర్స్లో చేశారా? క్యాష్ లో అండి. ఓకే. ఓకే అండి. ఒకటి మీరు ఎగ్జాక్ట్గా మీరు రైట్ అంటే బాగా ట్రేడ్ చేశారని చెప్పొచ్చండి. అయితే మార్కెట్ స్ట్రాంగ్ ఉంది, స్టాక్ అయితే వీక్ ఉందండి, అందులో డౌట్ లేదు. ఓవరాల్గా స్టాక్ అయితే వీక్ ఉంది, బట్ మార్కెట్ స్టడీగా ఉంది కాబట్టి ఇది బుల్ మార్కెట్ అండి. ఐ మీన్ స్టాక్ వీక్ ఉన్నా కూడా మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి, అది గమనించాలి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 10 to 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్లో న్యూ లోస్ని కట్ అయితే 696 అక్కడ పెట్టుకోండి. బయింగ్ 696 దాకా రావచ్చు. ఒకవేళ లోన్ కట్ కాకపోతే మళ్ళీ ఇది పెరగడానికి అవకాశం ఉందండి. ఓవరాల్గా ఈ స్టాక్ కన్సాలేషన్లో ఉంది, మార్కెట్ అయితే అప్ ట్రెండ్లో ఉంది. ఒకసారి షుగర్గా ఎల్ఎన్టీ చూస్తే ఈరోజు కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం. ఎల్ఎన్టీలో హైస్ నుండి ఈ స్టాక్ కొంతవరకు ఒక చిన్న డిప్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక 25 points వరకు కరెక్షన్ అనేది ఇందులో మనం చూస్తున్నాము. సో దీనికి సపోర్ట్స్ పరంగా చూసినట్టయితే ఎక్కడున్నాయంటారు? అండ్ ముఖ్యంగా ఈ లెవెల్లో కొంత ఆగొచ్చు అంటారా, లేదా ఈ లెవెల్ నుంచి మరి కొన్ని ఫ్యూ పాయింట్స్ వీక్ అయ్యే అవకాశం ఏదైనా ఉందంటారా? ఎల్ఎన్టీ యా, చూడండి, ఎల్ఎన్టీ పరంగా చూసుకుంటే ఇది లాస్ట్ ఒక 2 monthsలో మంచి 1200 నుంచి 1400 దాకా వచ్చిందండి. ఇది 1350 బిలో వస్తే పిక్ చేసుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి ఇంకొక 15 రూపాయల దాకా కిందకి రావచ్చు. 1340 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఓవరాల్గా బై అండ్ డిప్స్ అని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, గుంటూరు నుండి భోగేష్. హలో. యా, గుడ్ ఆఫ్టర్నూన్ భోగేష్, చెప్పండి. నా దగ్గర దిలీప్ బిల్లు కానీ ఉన్నాయి. ఓకే. 100 క్వాంటిటీ ఉన్నాయి. 670 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ మూవ్మెంట్ వచ్చింది కదా, దాన్ని ఏమన్నా హోల్డ్ చేయాలా లేదంటే స్టాప్ లాస్ ఏమన్నా చెప్తారా, రన్ చేయమంటారా, ఓకే. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేకపోతే రన్ చేయొచ్చా? ఓకే. ఎన్టీసీ కూడా ఉన్నాయి మేడం. ఎన్టీసీ ఒక 20% ప్రాఫిట్ లో ఉంది. దీన్ని ఏం చేయమంటారు? ఇది కూడా 1 year నుంచి హోల్డ్ చేస్తున్నారు. చూడండి, మీరు ఒక విధంగా చెప్పాలంటే ఒక స్టాకు ఐ మీన్ దిలీప్ బిల్కాన్ లో లెవెల్స్లో కొన్నారు. ఎన్సీసీ మీరు 5 ఈరోజు 110లో ట్రేడ్ అవుతుంది. ఆల్రెడీ 20% మీరు గెయిన్స్లో ఉన్నారు. మీరు ఇంకా కొంచెం వెయిట్ చేయమని చెప్తానండి. ఎన్సీసీ నెక్స్ట్ ర్యాలీలో ఇది 120 కానీ క్రాస్ అయిందంటే 140 to 150 దాకా రావచ్చు. అక్కడ మీరు ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోమని చెప్తాను. లాంగ్ టర్మ్కి వదిలేసినా పర్లేదండి. లాంగ్ టర్మ్కి మీరు దాన్ని హోల్డ్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఎన్సీసీలో మంచి రిటర్న్సే వస్తాయి. ఇప్పుడే మనకి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి. ఇంకా దిలీప్ బిల్కాన్ వస్తే దీని మీద అంత బులిష్ అయితే లేరండి. రీసెంట్గా 300 మార్క్ని టెస్ట్ చేసి అక్కడ నుంచి దగ్గరగా ఒక 700 రూపీస్ పెరిగింది. నేను కూడా మీకు 820 to 840 దాకా నెక్స్ట్ రాను రోజుల్లో పెరగవచ్చు. మీరు అక్కడ ఒకసారి దిలీప్ బిల్కాన్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, విజయవాడ నుండి బ్రహ్మయ్య. హలో. హలో బ్రహ్మయ్య గారు, అడగండి. ఫెడరల్ బ్యాంక్ 400 91.5 తీసుకున్నా, షార్ట్ టర్మ్ కండి. ఓకే. ఫెడరల్ బ్యాంక్ ఎంతలో కొన్నారు? 91.5. ఓకే. హోల్డ్ చేయండి. 90 క్లోజర్గా 100 దాకా వెళ్ళొచ్చు, 102 దాకా వెళ్ళొచ్చు. హోల్డ్ చేయండి. ఒక శశిగారిక ముఖ్యంగా చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత కరెక్షన్ మోడ్లో ఫ్లాట్గా ట్రేడ్ అయిన ఫార్మా స్టాక్స్లో కనుక చూస్తే ఈరోజు ఒక చిన్న ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. లైక్ అరబిందో ఫార్మా కావచ్చు, అజంతా ఫార్మా, అట్ ద సేమ్ టైమ్ లుపెన్, డాక్టర్ రెడ్డీస్ చూసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈస్ ఒక స్ట్రాంగ్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతోంది. లాస్ట్ ఫ్యూ డేస్గా లాస్ట్ కొంత హైస్ నుండి బాగా కరెక్షన్ చూసిన లుపెన్ కూడా ఈరోజు చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. సో ఫార్మాలో ఇప్పుడు ఏదైతే ర్యాలీ చూస్తున్నామో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఫార్మాలో మనకి మిక్స్డ్గా ఉన్నాయండి. మనకి కొన్ని ఫార్మా స్టాక్స్ వీక్ ఉన్నాయి, కొన్ని స్ట్రాంగ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డీస్ లాంటి దాంట్లో మనకి ఈరోజు బయింగ్ ఉంది. అయితే ఓవరాల్గా లాస్ట్ కొన్ని రోజులుగా లుపిన్ లాంటి స్టాకు మనకి ఏమాత్రం కూడా పెరగటం లేదు. లుపిన్ లాంటి స్టాక్లో మనకి అప్ ట్రెండ్ అనేది లేదు.
బట్ ఈరోజు కొంచెం ఫార్మా స్టాక్స్ కొంచెం బెటర్గానే ఉన్నాయని చెప్పొచ్చు. బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే ఐ మీన్ అన్ని స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పలేము, ఒక్కొక్క ట్రెండ్లో ఉందని చెప్పొచ్చు, మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. నేను అనుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫార్మా స్టాక్స్ కూడా బాగానే పర్ఫామ్ చేయొచ్చు లాంగ్ టర్మ్కి. కాబట్టి కరెక్షన్స్లో మనం సిప్లా ఒకటి, డాక్టర్ రెడ్డీస్ ఒకటి, రెండింటిలో కూడా పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. ఈవెన్ మీకు అరవిందో ఫార్మా కూడా లాంగ్ టర్మ్కి కరెంట్ లెవెల్స్లో కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. ఓకే సార్, షుగర్గా ఈరోజు కనుక చూసుకున్నట్టయితే కాఫీ డే బాగా వీక్ అవడం చూస్తున్నాము. ఒక 3 to 4% మధ్య డౌన్ ట్రెండ్లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ డే స్లోస్ వద్ద ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇది టెక్నికల్గా పరంగా కూడా చూసుకున్నట్టయితే కొంత వీక్గానే కనిపిస్తూ ఉంది. సో ఫర్దర్ ట్రెండ్ అనేది దీనికి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? చూడండి, కాఫీ డే పరంగా చూసుకుంటే ఇది దీని మీద ఓవరాల్గా లాంగ్ టర్మ్ అయినా సరే నేను అంత బులిష్ అయితే లేనండి. ప్రస్తుతానికి ట్రెండ్ కొంచెం వీక్గా ఉంది. రీసెంట్గా ఇది బాగా పెరిగిన స్టాక్ కూడా అండి. ఇది బాగా అంటే ఒక రేంజ్లో ఉంది. ఓవరాల్గా ఇంత బేర్ మార్కెట్లో కూడా పెద్ద రేంజ్ బ్రేక్ కాలేదు. కాబట్టి రాను రోజుల్లో కూడా ఇది పెద్దగా ఏమీ నేను అవుట్ పర్ఫార్మ్ చేసిన అనుకోను. సేమ్ రేంజ్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయండి. మెయిల్స్ కూడా చూద్దాం. కాల్స్తో పాటుగా ప్రశాంత్ మెయిల్ చేశారు. రత్నమణి తీసుకోవచ్చు అంటారా, ఫండమెంటల్లీ ఎలా ఉందంటారు అని అడుగుతున్నారు. రత్నమణి అయితే వద్దండి, మీరు మంచి స్టాక్లో ఉండాలి, క్వాలిటీ స్టాక్స్లో ఉండడం కరెక్ట్ అండి. రత్నమణిని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. కానీ నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాం. రజనీకాంత్ మెయిల్ చేశారు. క్యాపిటల్ ట్రస్ట్ 200, మదర్స్ అండ్ సుమి 325 అండ్ లీల్ 135లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేయమంటారా, యావరేజింగ్కి ఏమైనా వెళ్ళమంటారా? లీల్ 135, క్యాపిటల్ ట్రస్ట్ 200, మదర్స్ అండ్ సుమి 325. ఇప్పుడు మదర్స్ అండ్ సుమి 325 అంటే మీకు బోనస్ షేర్లు వచ్చి ఉంటాయండి. ఓకే, ఏదైనప్పుడు కూడా మదర్స్ అండ్ సుమిని మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. తర్వాత లీల్ ఎలక్ట్రికల్స్ మీరు ప్రస్తుతానికి ఇది బాగా పడిపోయిన స్టాక్ అండి. ఎప్పట్లో మళ్ళీ ఇది మీకు ఆ రేట్లో వచ్చే అవకాశాలు లేవు. ప్లస్ దీంట్లో యావరేజ్ ఏమాత్రం కూడా చేయకండి. అఫ్కోర్స్ ఇక్కడ నుంచి కొంచెం పెరగవచ్చు, నేను అనుకోవడం 34-35 లెవెల్స్ దాకా రావచ్చు. బట్ నేను అంత గొప్ప స్టాక్ కాదండి. ఇది ఫండమెంటల్స్ బాగా వీక్ అయిపోయినాయి. కాబట్టి ప్రస్తుతానికైతే లీల్ ఎలక్ట్రికల్స్కి దూరంగా ఉండండి. మదర్స్ అండ్ సుమిని కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. పిఎన్బి 95లో తీసుకున్నారు. షార్ట్ టర్మ్ ఈతో హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం సుజ్లోన్ ఎనర్జీ ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చా? అంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. మీకు ప్రాఫిట్ వచ్చిన కొంత ప్రాఫిట్ అంటే మీకు ఒక 10% అట్లా ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ కాండి. మార్కెట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా 105 దాకా వెళ్ళొచ్చు, 108 దాకా కూడా వెళ్ళొచ్చేమో. బట్ నేను ఇన్వెస్ట్మెంట్కి అయితే పిఎన్బిని వద్దని చెప్తాను. ఓకే శశి గారు, ఇక జెట్ ఎయిర్వేస్లో కూడా చూస్తే మార్నింగ్కి ఇప్పటికీ కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాము. ప్రస్తుతం ఒక 3.5 to 4% మధ్య ఈ స్టాక్ డౌన్ సైడ్లో కనిపిస్తూ ఉంది. కొంత దీనికి కనుక చూసుకున్నట్టయితే సపోర్ట్స్ పరంగా ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ విషయానికి వస్తే అవాయిడ్ చేయమని చెప్తానండి. జెట్ ఎయిర్వేస్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా నేను సపోర్ట్స్ అనేది మనం ఒక ట్రేడింగ్కే చూసుకోవాలి కానీ బట్ ఇన్వెస్ట్మెంట్కి మనకి దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఇది కొంచెం వీక్గానే ఉంది. ఇంత మార్కెట్ పెరుగుతున్నా కూడా ఈ స్టాక్లో మనకి తెలిసిందే ఒక మధ్యలో ఒక అప్ ట్రెండ్ వస్తున్నా కూడా సస్టైన్ కావట్లేదు. రీసెంట్గా మాత్రం కొంచెం 160 నుంచి కొంచెం పెరిగింది. మళ్ళీ 240-250 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ పడితే మళ్ళీ ఇది బిలో 200 వచ్చి 180 ఆ లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. శివరామ్ మెయిల్ చేశారు. జేకే పేపర్ అరౌండ్ 3000 షేర్స్ని 145లో తీసుకున్నారు. ఇది కంటిన్యూ చేయమంటారా? ఎంతలో కొన్నారు? 145. అంటే లాంగ్ టర్మ్కి జేకే పేపర్ మీరు హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుందండి. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో ఇది ఏంటంటే ఇది మూమెంటం అయితే స్టాక్ అయితే కాదు, అంటే యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉండదండి. ఒక లాంగ్ టర్మ్కి అది కూడా 2 years ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసుకోండి. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాం. శ్రవణ్ రెడ్డి మెయిల్ చేశారు. క్యాంటాబిల్ 1000 షేర్స్ని 168లో తీసుకున్నారు. ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా? ఈ లెవెల్లో 168లో తీసుకున్నారు. బాగా ఇది
అసలు ఒక వన్ సైడెడ్ ట్రెండ్లో అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి. జస్ట్ 2 months బ్యాక్ 160లో మనం ఈ స్టాక్ కోట్ కావడం చూసాము. ఈవెన్ 220, 240 ఆ లెవెల్స్ అన్నీ కూడా దాటిపోయింది. ప్రస్తుతానికి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కరెక్ట్ ఏమో అని నేను అనుకుంటానండి. మరీ ఈ విధంగా అబ్నార్మల్గా పెరగడం కూడా మళ్ళీ రేపొద్దున సెల్లింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ అప్ ట్రెండ్ ఎక్కడ ఆగుతుందో చెప్పలేము. బట్ ప్రస్తుతానికైతే ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతే మీకు అటువంటి సిగ్నల్స్ ఏమైనా వచ్చిన ఇమీడియట్గా మీరు మొత్తం స్టాక్స్ గురించి ఎగ్జిట్ కమ్మని చెప్తున్నాను. మొత్తం ఫుల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. శ్రీనివాస్ మెయిల్ చేశారు. బయోకాన్ 630 అండ్ విప్రో 260లో తీసుకున్నారు. ఈ రెండు కూడా టెక్నికల్ ఎలా ఉన్నాయంటారు, హోల్డ్ చేయమంటారని అడుగుతున్నారు. విప్రో 260, బయోకాన్ 630. చూడండి, విప్రో అయితే వీక్ ఉంది, బయోకాన్ కన్సాలేషన్లో ఉందండి. బయోకాన్ ఒక లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. విప్రో కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ ఇవ్వకుండా ఒక లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. బట్ నేను అంత ఐటీ కంపెనీస్ మీద ఒక ఇన్వెస్ట్మెంట్కి అంతా నేను బెట్ చేయొద్దని చెప్తాను. బయోకాన్ అయితే ఒక లాంగ్ టర్మ్కి కంటిన్యూ చేసుకోండి. లాస్ట్ మెయిల్ చూద్దాం. రవీంద్రబాబు మెయిల్ చేశారు. జువారీ అగ్రోకెమికల్స్ 550లో 40 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం రెయిన్ ఇండస్ట్రీస్ 370లో 120 షేర్స్, టాటా మోటార్స్ 470లో 100 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. స్టాక్స్ హోల్డ్ చేయమంటారా, లాస్ ఏమైనా బుక్ చేయమంటారా? హోల్డ్ చేయండి అండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మళ్ళీ మీ రేట్లు మీరు అన్నీ కూడా చాలా హైస్లో కొన్నారు. మళ్ళీ మీ రేట్లు 3 స్టాక్స్ వచ్చే అవకాశాలు లేదు. 3 స్టాక్స్లో కొంచెం జువారీ అగ్రో పర్లేదండి. టాటా మోటార్స్ కూడా ఓకే, ఇంకా పెద్దగా పడకపోవచ్చు, ఇక్కడ ఆగొచ్చు. బట్ 220 ఆ లెవెల్ దాటి పెరగకపోవచ్చు షార్ట్ టర్మ్. కాబట్టి ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్కి అయితే కంటిన్యూ చేసుకోండి. ఒక శశి గారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే బ్యాంక్స్ విషయానికి వచ్చినట్టయితే మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే బ్యాంక్స్ ఒక హైస్ నుండి కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ అగైన్ కొంతవరకు చూసుకున్నట్టయితే పిఎస్యూ బ్యాంక్స్ కొంత స్ట్రెంత్ కనబరుస్తుండగా ప్రైవేట్ బ్యాంక్స్ కొంత మిక్స్డ్గా మూవ్ అవడం మనం చూస్తున్నాము. సో బ్యాంక్స్లో ఎలాంటి ట్రెండ్ని అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ కొంతవరకు సెకండ్ హాఫ్లో మార్కెట్స్ ధోరణి ఎలా ఉండే అవకాశం ఉందంటారా? ఐ మీన్ ఇదే ట్రెండ్ కొనసాగించవచ్చు అంటారా, లేదా ఇక్కడ నుండి ఒక డిప్ కానీ ఒక అప్ మూవ్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు బ్యాంక్స్ పరంగా చూసుకుంటే నేను అనుకోవడము చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి ఓవరాల్గా. బట్ డిప్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఇంత బాగా పెరిగి ఓవర్ బాట్లో ఉన్నప్పుడు డిప్ అనేది వస్తుంది. బట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది చెప్పలేము. నిన్న ఆల్రెడీ మన హై నుంచి బాగా కరెక్ట్ అయింది బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి కొంచెం ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కొన్ని రోజులు పిఎస్యూ బ్యాంక్స్, కొన్ని రోజులు ప్రైవేట్ బ్యాంక్స్, ఈ విధంగా మనకి స్ట్రాంగ్గా ఉండడం చూస్తున్నాం. బట్ పిఎస్యూ బ్యాంక్స్ కన్నా ప్రైవేట్ బ్యాంక్స్ని నెక్స్ట్ కరెక్షన్స్లో కొనుక్కోండి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నెక్స్ట్ కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. థ్యాంక్ యూ శశి గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 19 పాయింట్స్ పాజిటివ్గా 11,481 వద్ద మోతుండగా, సెన్సెక్స్ 81 పాయింట్స్ పాజిటివ్గా 38,176 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్స్ పాజిటివ్గా 29,706 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్ సెట్. స్టే విత్ us.